జైశంకర్ పాకిస్తాన్కి ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రపంచ తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉందని, స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి భారత్ సీమాంతర ఉగ్రవాదం రూపంలో దాని నుంచి సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఐక్యరాజ్యసమితి సర్వసభ ప్రతినిధి సభ వేదికగా ఘాటుగా విమర్శించారు. ఇందుకు తాజా ఉదాహరణ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు మద్దతు ఇచ్చేవాళ్ళు చివరికి తమను ఉగ్రవాద భూతం మట్టుబెడుతుందని గుర్తించాలని చెప్పి హితవు చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆశించిన లక్ష్యాలు సాధించాలన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందాలన్నారు. భారత్ శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గెహ్లాట్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పోరాటం నిలపాలంటూ పాకిస్తాన్ సైన్యం తమను ప్రాధేయపడిందని గుర్తు చేశారు. భారత్ పాక్ వ్యవహారాల్లో తృతీయపక్ష జోక్యానికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఈ ఉదయం పాకిస్తాన్ ప్రధాని ప్రదర్శించిన నాటకీయతను సర్వప్రతినిధి సభ చూసింది. ఒకనాడు ఉగ్రవాదాన్ని ప్రశంసించింది ఈ ప్రధాని. వాళ్ళ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువు ఉగ్రవాదమే అని గుర్తు చేసుకొచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయడంతో ఆపరేషన్ సింధూర్ అనివార్యమైందని చెప్పుకొచ్చారు.